అడిగాను. కాగా యూదాను శీలను పంపినాం. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచేదురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఒకవేళ ఇవి తినొచ్చు అంటే ఇక్కడ వాళ్ళు విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికిన చంపిన దానిని విసర్జించమన్నాడు కానీ తినమనలేదు. అంటే అంత్యోకయలో ఉన్నటువంటి వారిని మీరు తినొద్దు అంటే కొరింథీలో ఉన్నటువంటి వారిని తినమని కాదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ కొందరికి తినమని, కొందరికి తినవద్దని ఆజ్ఞాపించదు. ఒకవేళ అలా ఆజ్ఞాపించినట్లయితే దేవుడు ఆజ్ఞ తప్పైనట్లు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోసెను. ఈ విషయాలు తినొద్దని ఎవరు చెబుతున్నారు? పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. మరి పరిశుద్ధాత్ముడు కొన్ని చోట్ల తినొద్దని, కొన్ని చోట్ల తినమని చెప్పడు. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరాది మీకు మేలు, మీకు క్షేమం అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే వీటికి దూరముగా ఉంటే మీకు మేలు, క్షేమము అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అయితే చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవటానికి కొన్ని లేఖనములు. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో విగ్రహములకు బలి అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. అయితే కొరింథీలో ఉన్నటువంటి సమస్య కూడా ఏంటంటే విగ్రహములకు అర్పించినవి తినటం. విగ్రహములకు అర్పించినటువంటివి తినేటువంటి సమస్య అంత్యోకయలో ఉంది, పెర్గములో ఉంది, తుయతైరులో ఉంది. అంటే ఈ సమస్య కొన్ని సంఘములలో, కొన్ని పట్టణములలో ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాటిని తినొద్దని చెప్పి ఇంకో చోట కొరింథీయులను తినమని పౌలు గారు చెప్పలేదు. ఇక్కడ 8వ అధ్యాయము నుంచి పౌలు గారు అనేక సంగతులు చెప్పుకుంటూ వచ్చి 10వ అధ్యాయంలో దీనికి ముగింపు పలికాడు. ఇక్కడ విగ్రహములు ఒట్టి అని, వాటిలో జీవము లేదని చెప్పుకొనొచ్చు. 8వ అధ్యాయము నుంచి 9, 10వ అధ్యాయము వరకు ఈ విగ్రహములకు